నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. ఈ నెల 29 శుక్రవారం రోజున కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే దీక్షా దివాస్ సందర్భంగా ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, జూకల్ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జూకల్ మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, హనుమాన్ షిండే, జాజుల సురేందర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్ తదితరులు పాల్గొని 29న జరిగే దీక్షా దివాస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బాధ్యతలు స్వీకరించిన మరి కామారెడ్డి మాజీ శాసనసభ్యులు శ్రీ గంప గోవర్ధన్ గారికి, అదేవిధంగా మరొక సీనియర్ నాయకులు మరి జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మరి పెద్దలు గౌరవనీయులు మరి సీనియర్ నాయకులు హనుమంత్ షిండే గారికి, అలాగే మరి ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించి మరి తనదైన ముద్ర వేసిన పెద్దలు గౌరవనీయులు మరి నల్లమడుగు సురేందర్ గారికి, అలాగే మరి సుమిత్ర గారికి తెలంగాణ జాగృతి సంస్థలో చక్కటి పాత్ర పోషించి మరి ఈరోజు వేదిక మీద ఉన్న సుమిత్ర గారికి, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ రాజు గారికి, వేణుగోపాల్ గారికి, మరి ప్రేమ్ కుమార్ గారికి, మరెందరో సీనియర్ నాయకులు, బాన్స్వాడ నుంచి పార్టీ పోయిందని, పోతుంది నాతోనే పార్టీ పోతుందని మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించిన పార్టీ నువ్వు ఒక్కడివే పోయినా గానీ పార్టీ మాత్రం పదిలంగా ఉందని చెప్పడానికి ఇక్కడికి వచ్చిన మరి బాన్స్వాడ నాయకులకు ప్రత్యేకంగా అందరికి కూడా మరొకసారి జై తెలంగాణ. తెలంగాణ అమరవీరులకు ఘనమైన నివాళి అర్పిస్తూ మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతూ మరి ఈ రోజు మరి దీక్షా దివస్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా మిత్రులారా. మరి నాకు కామారెడ్డి జిల్లాతో ఒక అవినాభావ సంబంధం ఉన్నది. ఈ కామారెడ్డి జిల్లా నేను గురుకుల పాఠశాలల్లో కార్యదర్శిగా ఉన్నప్పుడు ఈ కామారెడ్డి జిల్లాలో ఒక గుట్ట మీద ఉన్న తాడ్వాయి స్కూల్లో ప్రపంచ పటంలో పెట్టిన అదృష్టం నాకు వచ్చిందని మీ అందరికి కూడా చెప్పాలనుకుంటున్నా. నేను 2012లో 13లో గురుకుల పాఠశాల సెక్రటరీగా ఉన్నప్పుడు ఇదే తాడ్వాయి గురుకుల పాఠశాలకు వచ్చినప్పుడు కామారెడ్డికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనుకుంటా. ఆ పాఠశాలకు వచ్చినప్పుడు అక్కడ 9వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి, ఇక్కడ సిరికొండ పాకాల ఈ ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయితో కరచాలం చేసినప్పుడు మీ అమ్మాయి చేతులు ఇంత గట్టిగా ఉన్నాయి ఏందని చూస్తే, సార్ నేను మరి స్కూల్లో ఉన్నప్పుడు చదువుకుంటా, ఇంటికి పోతే కూలి పని చేస్తా మా మమ్మీ డాడీతోని ఆ అమ్మాయి చెప్పడం. అలాంటి అమ్మాయిలు వందల వేల మంది నాకు తారసపడ్డం. మరి వాళ్ళందరినీ కూడా నేను ట్రైన్ చేసి మరి హిమాలయ పర్వతాలకు పంపిస్తే వాళ్ళ నుండి ఎవరెస్ట్ శిఖరం ఎక్కి తెలంగాణ రాకముందే ఈ గులాబీ జెండాను, కేసీఆర్ గారు స్థాపించిన ఈ గులాబీ జెండాను, తెలంగాణ కీర్తి పతాకాన్ని, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకను ఎవరెస్ట్ శిఖరం మీద ఎగరేసింది కామారెడ్డి అమ్మాయి. సో ఆ విధంగా నాకు కామారెడ్డితో మరి అవినాభావ సంబంధం ఉన్నది. అదేవిధంగా మరి తెలంగాణ అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య గారు కూడా కామారెడ్డి ప్రాంతానికి చెందిన వ్యక్తే. మరి అలాంటి గొప్ప చరిత్ర ఉన్న ఈ కామారెడ్డి జిల్లాకు నన్ను పార్టీ పరిశీలకునిగా పంపించినందుకు మరి పెద్దలు కేటీఆర్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మిత్రులారా, ఇది ఇక్కడ ఏ విధంగా మీటింగ్ చేయాలనేది ఇక్కడ సీనియర్ మోస్ట్ నాయకులు గంప గోవర్ధన్ గారు ఉన్నారు, హనుమంత్ షిండే గారు ఉన్నారు, మరి సురేందర్ గారు ఉన్నారు, ముజీబ్ గారు ఉన్నారు. సో మీరందరికీ ఇక్కడ విషయం ఆ రోజు మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా తెలవాల్సిన అవసరం ఉన్నది. దీని తర్వాత నెక్స్ట్ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖు నాడు మేడ్చల్లో విజయ దివస్ అని ఒకటి పెట్టాలంటే, ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారి నిరాహార దీక్షను నిమ్స్ లో ఉన్నప్పుడు మరి హోంమంత్రి, నాటి హోంశాఖ మంత్రి చిదంబరం, కేంద్ర హోంశాఖ మంత్రి గారు చిదంబరం గారు తెలంగాణ మరి
ఏర్పాటుకు సన్నాహాలు మొదలైనాయని చెప్పేసి వారు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు తర్వాతనే మరి కేసీఆర్ గారు తన నిరాహార దీక్షను విరమించారు. సో అందుకొరకు అనేది పార్టీ మళ్ళీ సపరేట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. సో మేడ్చల్ అంటే మొబిలైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు మేడ్చల్ వాళ్ళే మొబిలైజ్ చేసుకుంటా ఉన్నారు. సో ఆ 10,000 మందితో అక్కడ విజయ దివస్ అని చెప్పేసి కూడా డిసెంబర్ 9వ తారీఖు నాడు చేయబోతున్నాం. సో ఇది జరిగే కార్యక్రమం. ఇక్కడ మరి 1:00-1:30కు ఇక్కడ కార్యక్రమం కంప్లీట్ చేసుకుంటే ఎవరైనా సీనియర్ నాయకులు హైదరాబాద్ రావాలనుకుంటే హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో అంటే తెలంగాణ భవన్ లోనే దీక్షా దివస్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. సో దాంట్లో ఈవినింగ్ 4 to 6 ఉండబోతున్నది. అక్కడికి ఎవరైనా సీనియర్ నాయకులు వచ్చి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. అందుకొరకే జిల్లాలన్నీ కూడా తీసుకొని ఉద్యమాన్ని ప్రజలతో మమేకమై తీసుకెళ్లిన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసానికి ఇక చివరగా ఒకే ఒక ఆయుధం ఉపయోగిస్తానని తాను కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడు అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగి నవంబర్ 29, 2009 రోజు దీక్ష పూనుకొని ఆ రోజు ఖమ్మం జైల్లో పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కుల మతాలకు అతీతంగా కొట్లాడి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి 2009 డిసెంబర్ 9 నాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది, తెలంగాణ ఇస్తున్నాం. తర్వాత మళ్ళీ ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎన్ని కార్యక్రమాలు చేసి 5 సంవత్సరాలు ఆపిందో మనం అందరం చూసాం. దానిలో మనం అందరం భాగస్వామ్యమైనాం. ఈ చరిత్రను 2009 నుంచి ఇప్పటికి 2024 అంటే 15 సంవత్సరాల చరిత్రను ఆ రోజు పుట్టిన పిల్లలకి విషయాలు తెలియవు. మన బాధ్యత, మన పార్టీ ప్రియతమ నేత చేసినటువంటి కార్యక్రమం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మనకు సిద్ధించింది. ఎన్నేళ్ల నుంచి పోరాటం చేసినా రాలేదు, అది కేసీఆర్ వల్లనే. ప్రాణ త్యాగానికి ముందుకు వచ్చిట్లనే ఈ తెలంగాణ వచ్చిందనే ఉద్దేశంతో ఈ దీక్షా దివాస్ కార్యక్రమం మనం జరుపుకుంటా ఉన్నాం. గతంలో కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. ఈ దీక్షా దివాస్ మన జిల్లాలో ఏ విధంగా నడపాలనే దానికి ఈ సన్నాహక సమావేశానికి పార్టీ పరిశీలకులుగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు సీనియర్ ఐపీఎస్ అధికారిగా పనిచేసి మన పార్టీలో చేరినటువంటి పెద్దలు ప్రవీణ్ కుమార్ గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ముజీబుద్దీన్ గారికి, సీనియర్ మాజీ శాసనసభ్యులు హనుమాన్ షిండే గారికి, నా మిత్రులు మాజీ శాసనసభ్యులు నల్లమడుగు సురేందర్ గారికి, అదేవిధంగా ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్ సీనియర్ నాయకులు సోదరులు దఫేదార్ రాజు గారికి, అదేవిధంగా సోదరిమణి సుమిత్ర ఆనంద్ గారికి, ప్రేమ్ కుమార్ ఎక్స్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారికి, వేణుగోపాల్ గౌడ్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి మిగతా మిత్రులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులందరికీ, ప్రెస్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎక్కువ స్పీచ్ ఇవ్వకుండా 29వ తారీఖు శుక్రవారం రోజు జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలి కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలని దానికి అనుగుణంగానే ఈ సన్నాహక కార్యక్రమం మన పార్టీ అధినేత ఇచ్చిన పిలుపు మేరకు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇలా ఈ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందుకే ముఖ్య నాయకులని పిలవడం జరిగింది. మనం అందరం చర్చించుకొని ఇందాక షిండే గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున ఇలా సంవత్సరం, బహుశా ఇంకొక వారం రోజులైతే మన ప్రభుత్వం పోయి 1 సంవత్సరం కాలం గడిచింది. దీన్ని పెద్ద ఎత్తున అందరం ఛాలెంజ్ గా తీసుకొని జిల్లా కేంద్రంలో ఈ దీక్షా దివాసును ప్రజలకు మళ్లీ తెలియజేయాలి. ఈ చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియాలి, కొత్తగా వచ్చినటువంటి పిల్లలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇది కార్యక్రమం ఛాలెంజ్ గా తీసుకుంటా ఉన్నాం. దానిలోనే ముఖ్య నాయకులు అందరి అభిప్రాయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ విషయాలన్నీ గౌరవనీయులు పెద్దలు ప్రవీణ్ అన్న గారు మనకు అన్ని విషయాలు చెప్తారు. పార్టీ హైకమాండ్ ఏమేమి చెప్పింది, ఎట్లా చేయాలనే విషయాలన్నీ వారు చెప్తారు. నా నుంచి ఒకటే రిక్వెస్ట్, మనం అందరం కార్యకర్తలంగా ఉన్నాం కాబట్టి దయచేసి కష్టపడి 29 శుక్రవారం నాడు జరిగే
దీక్షా దివాస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేద్దామని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. జై కేసీఆర్. జై కేసీఆర్. మరి మనం సాధించి పోరాటం చేసి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణను మరి దీక్ష దివస్ ఎంతో పవిత్రమైనది. అటువంటి దీక్ష దివస్ ను మనం ప్రతి గ్రామంలో చర్చ పెట్టి ప్రతి నియోజకవర్గం కావచ్చు జిల్లాలో చర్చ జరగాలి. ఎందుకంటే అప్పుడు 2001లో ఉన్నప్పుడు పుట్టిన పిల్లలు ఇలా తెలంగాణ చరిత్ర మర్చిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళ గుర్తు చేయాలి మనం ఏ విధంగా పోరాటం చేసిండ్రు, ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఆవిర్భవించింది, ఈ తెలియాల్సిన అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి మన కార్యకర్తలను కూడా సమాయత్తం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి పెద్దలు సూచిస్తారు కాబట్టి ఈ దీక్ష దివస్ ని మరి కేటీఆర్ గారు సూచించిన మేరకు మరి కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున మన ముఖ్య కార్యకర్తలతోటి ఏర్పాటు చేసుకొని మరి విజయవంతం చేయాలి. ఎందుకంటే ఇప్పుడే ఈ 1 సంవత్సర కాలంలోనే ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై మీ అందరూ కూడా మాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఎందుకంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు, మీ ఇంట్లో కాడికి వచ్చే చెప్తా ఉన్నారు. మీరు కూడా చెప్తారు, మీరు వాళ్ళకు ఓటేసి మేము చేయమంటే మేమేం చేస్తామని కూడా నిరాశక్తితో మాట్లాడుతున్నాం. అంటే ఇవాళ చాలా మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు కేసీఆర్ నాయకత్వం కావాలని. మరి ఈ దీక్ష దివస్ ను ఉద్దేశించుకొని మనం మరొకసారి పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. మన రాజకీయ పార్టీగా మనం స్థానిక సంస్థలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ దీక్ష దివస్ లో మనకున్నటువంటి కార్యకర్తలందరినీ సమాయత్తం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనమందరం 29వ తారీఖున జరిగే దీక్ష దివస్ లో మన మండలంలో ఉన్న వివిధ గ్రామాల్లో ఉన్న ముఖ్య కార్యకర్తలు, మాజీ సర్పంచులు కావచ్చు, మాజీ ఎంపీటీసీలు 2001 నుంచి ఉన్నటువంటి ఉద్యమకారులను కూడా ఇందులో భాగస్వామ్యం. ఎందుకంటే మీరు పోయి కలిసే దీక్ష దివస్ జరుగుతుంది. ఎందుకంటే 2001 నుంచి నువ్వు పార్టీలో పనిచేసినావు, నువ్వు రా అంటే డెఫినెట్ గా గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు వస్తారు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో మనం కూడా పెద్ద కార్యక్రమాలు చేయలేదు కాబట్టి మనం అందరం కూడా కార్యకర్తలను ప్రోత్సహిస్తూ మరి ముందుకు సాగితే దీక్ష విజయంతం కావడం, దాంతో పాటు రాజకీయ లబ్ధి కూడా మనకు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రతి ఒక్క కార్యకర్తను విజ్ఞప్తి. జై తెలంగాణ, జై కేసీఆర్.